నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, నేను బైబిల్ని తెచ్చుకున్నాను అన్నోళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. పాస్టర్లు ఎత్తక్కర్లేదు. ప్రైజ్ ది లార్డ్. మంచిది. నేను బైబిల్ని తెచ్చుకున్నాను అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. బైబిల్ని చూపించండి. ఈ బైబిల్ని నేను ఇప్పటి వరకు పూర్తిగా చదివాను. దీంట్లో 66 పుస్తకాలు ఉంటాయి. నేను ప్రతిదీ చదివాను, నాకు తెలుసు, ఇప్పటి వరకు పూర్తి చేశాను అన్నలో ఒకసారి మీ బైబిల్ని చూపించండి. ప్రైజ్ గాడ్. వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మిగతా వాళ్ళంతా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మీరంతా క్రైస్తవులని ఎందుకు చెప్పుకుంటున్నారు? మీరంతా లోక సంబంధులు, సాతాను గాడి సంబంధులు. మీరు ఇంకా వ్యభిచారులే, మీరు ఇంకా దొంగలే, మీరు ఇంకా పాపులే. తెలుసుకోండి. దేవుడు మీకోసం ఆయనే మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చి నీ పాపాల నిమిత్తం ఆయన దెబ్బలు తిని, నీ పాపాల నిమిత్తం ఆయన ఈడ్చబడి, నీ పాపాల నిమిత్తం ఉమ్మించుకొని నీ కోసం ప్రాణం పెడితే నీకు సిగ్గు లేక కనీసం వాక్యాన్ని కూడా చదువుకోవా? ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఎన్ని రోజులు ఉంటారు ఇలా నామకార్థంగా? నీకు చదువు రాకపోతే ఒకే తీసిపడేయి. చదువు వచ్చిన వాళ్ళు ఎందుకు చదవట్లేదు? లెక్క ప్రకారం అయితే చదువు రాకపోయినా చదివించుకోవాలి. ఏదో పథకం వస్తుంది గవర్నమెంట్ది, పలానా లోన్ ఇస్తున్నారు, పలానా స్కీమ్ వస్తుంది అంటే పక్కన దగ్గరికి వెళ్ళి రాపించుకుంటారుగా, చదువుకుంటారుగా. మరి దేవుడు నువ్వు ఎలా పుట్టావో దీంట్లో ఉంది, ఎలా బ్రతకాలో దీంట్లో ఉంది, నువ్వు ఎలా చస్తావో కూడా దీంట్లో ఉంది. ఎందుకు మీరు చదువుకోవట్లేదు? దయచేసి ఇప్పటికైనా చదవండి. మీ వల్లే దేవుడు మనకి చెడ్డ పేరు. రోమా సైనికులు ఒకసారి వేసారానికి బల్లెం పోటు నువ్వు ప్రతిరోజు వేస్తున్నావు. దేవుని వాక్యాని కంటే నీకు ఇంకా వేరేవే ఎక్కువైపోయి ఈ లోకంలో ఉండేవి. మీలాంటి వాళ్ళ వల్లే దేవుని నామానికి చెడ్డ పేరు. దయచేసి తెలుసుకోండి. నామకార్థంగా ఎన్ని రోజులు ఉంటారు? నామకార్థంగా నేను ఉన్న రోజులు దేవుడు నన్ను మొత్తాడు. ఎప్పుడైతే ప్రభువా నాకు ఈ లోకం వద్దు, నాకు నువ్వే కావాలనుకున్నాడో ఆయన లేపాడు. తెలుసుకోండి. వాక్యాన్ని చదవండి. ఇది మన కోసమే. ఈ వెలుగు ఉండగానే మనం చదువుకోవాలి. రాబోయే కాలానికి నీకు బైబిల్ ఉంచరు, ఈ వాక్యాలన్నీ ఏముండవు, సిలువ ఉండదు, మందిరాలు ఉండవు. యేసు ప్రభు పేరెత్తని చంపేస్తారు. నీ పిల్లల్ని బట్టలు లేకుండా రోడ్ల మీద తిప్పి రేప్ చేస్తారు, నీ ఇల్లు కాల పెడతారు. అలాంటి రోజులు రాబోతున్నాయి. అవి ఉండగానే బైబిల్ చదువుకో, నీ హృదయంలో భద్రపరచుకో. అప్పుడు నీకు ఉపయోగపడుతుంది. లేకపోతే నీ జీవితం కూడా నరకమే. తెలుసుకోండి.